వెల్కమ్ టు టాప్ 99 న్యూస్. బెంగళూరు యలహంక కోవెల బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రదీప్ గారిని ఘనంగా సన్మానించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితర పౌర కార్మికుల మహాసంఘం వారు 15/6/2024 తేదీ నాడు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ గంగాధర్ మరియు పౌర కార్మికులు మహిళా కార్మికులు వీరి సమక్షంలో మేనేజర్ ప్రదీప్ను పూలమాలలతో బొకేలతో శాలువాలతో సన్మానించి కేక్ కట్ చేయడం జరిగినది. దళిత సంఘ కార్మికులు మాట్లాడుతూ ఇదివరలో దళితులు పౌర కార్మికులు అను మేము వేలాది మంది పనిచేస్తున్నాం. మమ్మల్ని ఇదివరలో ఏ బ్యాంకు కానీ ఆఫీసుల్లో కానీ మాకు గౌరవం ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి సమయంలో యలహంక కోగిల్ ఇటికే ఫ్యాక్టరీ ఏరియాలో చెత్త నూకుతున్న మమ్మల్ని తాను పనిచేస్తున్న కోగిల్ యూనియన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న ప్రదీప్ అకౌంట్ బుక్కులు చేయించడంలో కానీ జీతం అకౌంట్లో పడిన వెంటనే మాకు డ్రా చేయించి ఇవ్వడంలో కానీ బ్యాలెన్స్ చెక్ చేసి ఇవ్వడంలో కానీ డబ్బును ఎలా పొదుపు చేయాలో డబ్బులు ఎలా దాచిపెట్టాలో అనే విషయాలన్నీ తాను మేనేజర్ అనే విషయాన్ని మర్చిపోయి తన ఛాంబర్లోకి మమ్మల్ని పిలిచి తన సొంత మనుషుల్లాగా పలకరించి మమ్మల్ని చారదీసి మాలో మంచి మార్పులు రావడానికి కారణమైనటువంటి ప్రదీప్ సార్ ఇలాగా 3 సంవత్సరాల నుండి మాకు సేవలు అందించిన మేనేజర్ ప్రదీప్ ఆంధ్ర విశాఖపట్నంకు ట్రాన్స్ఫర్ అవుతున్నాడనే విషయాన్ని తెలుసుకుని మేము మాకు తోచిన చిన్న సన్మాన సభ పెట్టుకుని ప్రదీప్ గారిని సన్మానించడం జరిగింది. ప్రదీప్ అనే మేనేజర్ గారు ఎక్కడున్నా కుల మతాలకు అతీతంగా మాలాంటి పేద కార్మికులు పెద్దవాళ్ళు అందరికీ సేవలు అందించిన వీరి కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని మేనేజర్ ప్రదీప్ మరెన్నో ప్రమోషన్లు పొందాలని ఆశిస్తున్నామని కొనియాడారు. ఈ బహుత్కర కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ సిబ్బంది మల్లికార్జున శ్రీనివాసులు, ప్రస్తుత కొత్త మేనేజర్ శివగంగా మరియు కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు గంగాధర్ ఎన్, ఆ సంఘ జిల్లా అధ్యక్షులు మూర్తి, ఆ సంఘ కోవిల్ అంబేద్కర్ నగర అధ్యక్షులు ఓబులేసు మరియు పౌర కార్మిక సంఘం నేతలు మరియు మహిళా కార్మికులు పాల్గొనడం జరిగినది.